హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. ఇక్కడ రీడింగ్లో ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ దేర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ప్రజెంట్లీ మీ పర్సన్ ఆల్వేస్ యాజ్ యూజువల్ సాడ్నెస్లోనే ఉన్నారు. ఇంకా ఒక 2-3 డేస్ నుంచి అనుకుంటా, నేను ఎప్పుడు రీడింగ్ చేసినా సాడ్నెస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఈరోజు ఎనర్జీస్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. అండ్ మీ ఎమోషన్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. మీ పర్సన్కి మీ మెమరీస్ ఇవి ఎక్కువైపోతున్నాయి. సో ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీ మెమరీస్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి వర్క్లో బిజీ ఉన్నట్టుగా ఆర్ ఇంకా ఎక్కువ వర్క్ తనకి చేయాలని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అలా దాంట్లో బిజీ ఉంటే మీ మెమరీస్ అనేవి రావు. సో ఈ పర్సన్ మేబీ రన్నర్. ఓకే, రన్నర్ అంటే ఎమోషన్స్ నుంచి రన్నర్, ఎమోషన్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి చూస్తారు, లేదా కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ అన్నట్టు అయిపోతారు. అంటే అన్నీ తనకి నచ్చినట్టే జరుగుతూ ఉండాలి తన లైఫ్లో. అలా జరుగుతూ ఉంటే హ్యాపీగా ఉంటారు. లేదు అనుకుంటే క్లోజ్డ్ ఆఫ్ అనమాట. ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారా, హ్యాపీగా ఉన్నారా, అదంతా కూడా ఈ పర్సన్కి అనవసరం. ఓకే, నాకు నచ్చినట్టు ఏది జరగట్లేదు, సో నేను ఐసోలేట్ అయిపోతాను, లేదా వర్క్లో బిజీ అయిపోతాను. అంటే ఏంటంటే ఆ సిచ్యువేషన్ నుంచి రన్నింగ్ అవే ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ అనమాట. ఈ పర్సన్ మెంటాలిటీ అలాంటిది. మీ పర్సన్ ఎవరైతే ఇక్కడ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి రెజొనేట్ అవుతుంది ఈ పాయింట్. రెజొనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారంటే ఈ పర్సన్ మైండ్లో ఉన్న ఒపీనియన్, తను స్ట్రాంగ్గా తీసుకున్న ఒపీనియన్, మీ పైన తీసుకున్న ఒపీనియన్ ఏంటంటే మీతోనే సెటిల్ అయిపోవాలనేది తన స్ట్రాంగ్ డెసిషన్ అనమాట. ఓకే, మీతో సెటిల్ అయిపోవాలి అన్నప్పుడు ఈ పర్సన్ తన క్లోజ్ ఫ్రెండ్ ఎవరో కూడా ఉన్నారు ఈ పర్సన్కి, ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పర్సన్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. ఈ పర్సన్కి ఇవ్వడం వల్ల మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్ వైపు వెళ్ళిపోయింది ఆ ఎనర్జీ మొత్తం. డిస్ట్రాక్ట్ అయిపోయారు అటువైపు. సో ఎప్పుడైతే అటువైపు డిస్ట్రాక్ట్ అయిపోయారో ఈ మీడియేటర్స్ ఉంటారు కదా, మీ పర్సన్కి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సైడ్ అయిపోయారు. అంటే వాళ్ళు ఇచ్చింది రాంగ్ గైడెన్స్ అని వాళ్ళకి తెలిసింది. అండ్ అది ఫాలో అయ్యి మీ పర్సన్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అని ఈ పర్సన్కి తెలిసింది. మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా తెలిసింది. సో ఇప్పుడు ఏం జరిగిందనంటే ఈ ఎవరినైతే ఒపీనియన్ అడుగుతున్నారో వాళ్ళు అండ్ మీ పర్సన్ కూడా కంప్లీట్లీ డార్క్నెస్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఇక్కడ సిచ్యువేషన్ అది, పరిస్థితి, ప్రజెంట్ సిచ్యువేషన్ అది. సో ఇక్కడ మీ పర్సన్ ఏది ఇప్పుడు మళ్ళీ డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. క్రాస్ రోడ్లో నించున్నట్టుగా అయిపోయింది మీ పర్సన్. అండ్ దట్ థర్డ్ పర్సన్ కాదు, ఎవరు అంటే మీ పర్సన్కి గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా మీ పర్సన్తో రిలేషన్ కట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఈ పర్సన్ ఇంకొక రిలేషన్లోకి జంప్ అయ్యారు. ఆ రిలేషన్ ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో
అది ఈవెన్ దో లాంగ్ టర్మ్ రిలేషన్ అయినా కూడా ఈ పర్సన్కి ఆ రిలేషన్ అనేది నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు మీ పర్సన్ దగ్గర మనీ, మెయిన్ థింగ్ మనీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అనేది ఈ పర్సన్కి అర్థమైంది. సో అది ఆ ఛాన్స్ మీ పర్సన్ ఆ పర్సన్కి, ఆ టాక్సిక్ పర్సన్ ఆ కార్మిక్ రిలేషన్, అది ఆ కార్మిక్ రిలేషన్కి మీ పర్సన్ ఇచ్చిన సెకండ్ ఛాన్స్ అనమాట. సో ఆ సెకండ్ ఛాన్స్లో కూడా ఆ పర్సన్ ఫెయిల్ అయ్యారు. సో ఆటోమేటికల్లీ ఈ పర్సన్ డిస్ట్రాక్ట్ అయిపోయారు అండ్ డిస్కనెక్ట్ కూడా అయిపోయారు ఆ కార్మిక్ నుండి. సో అగైన్ సింగిల్ స్టేజ్కి వచ్చారు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్కి ఏం నడుస్తుంది మైండ్లో అంటే ఆ కార్మిక్ అండ్ మీకు కంపారిజన్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కార్మిక్ ఎలా రియాక్ట్ అయ్యారు, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఇలా ప్రతి పాయింట్ మీతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు. అన్ని విషయాల్లో మీరు ది బెస్ట్ అనేది ప్రూవ్ అయ్యారు. సో ఎప్పుడైతే అలా అనుకున్నారో ఈ పర్సన్ మీరు బెస్ట్ పర్సన్ అని, మీరే తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలి, ఇంకెవరికి ఆ ప్లేస్ ఇవ్వను అని డిసైడ్ అయ్యారు. బట్ మీకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని అలాంటి వేషాలు వేసి వచ్చిన, అంటే అలాంటి ఏమంటారు దాన్ని, తనకి ఏది నచ్చితే అది చేసేసి మళ్ళీ మీ వైపు క్లీన్గా వస్తున్నాను నేను అంటే మీరు యాక్సెప్ట్ చేయరు కదా. సో ఇప్పుడు మీ సెపరేషన్కి రీజన్ అదనమాట. మీ పర్సన్ ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా లేరు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే మీరు చాలా మీ పర్సన్ని ఒక మదర్లీ లవ్ ఇచ్చారు, అన్కండిషనల్ లవ్ ఇచ్చారు, మీరు తనకి ఏది అవసరమైనా అది ఇచ్చారు. తన డిఫికల్ట్ టైమ్స్లో కూడా మీరు చాలా సపోర్టింగ్గా తన పక్కన నుంచున్నారు మీరు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏం చేశారంటే మీకు జస్ట్ బ్రెడ్ క్రంబింగ్తో సరిపెట్టారు. అంటే జస్ట్ మీరు ఒక 100% ఇస్తే అందులో 1% మీకు ఇచ్చేవారు, అదేదైనా అవనివ్వండి. సారీ. సో అలా చేస్తున్నా కూడా మీరు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. అడ్జస్ట్ అయినా కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వాలని మీ పర్సన్కి అనిపించలేదు అప్పుడు, ఎప్పుడైతే కార్మిక్తో కనెక్ట్ అయి ఉన్నారో. సో ఇప్పుడు ఎప్పుడైతే కార్మిక్ కరెక్ట్ కాదని తెలుసుకున్నారో ఇప్పుడు మీకు వాల్యూ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అండ్ మీకోసం ఇంకా ఎలా ఉందంటే ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి, మిమ్మల్ని ఎంత ఒప్పించినా మీరు ఒప్పుకోరు, ఇక తన లైఫ్లోకి ఇంకా మీరు రారు. సో అందుకే మీరు డిస్కనెక్ట్ అయిపోయారు. నో కమ్యూనికేషన్, నో ఫీలింగ్స్. అండ్ ఒక్కొక్కసారి తన మైండ్లో అనిపిస్తుంటుంది మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని. కానీ మీరు మూవ్ ఆన్ అయిపోవాలని కూడా మీకు లేదు. ఇక్కడ జస్ట్ మీ పర్సన్ నుంచి సెపరేట్ అయిపోవాలి, మీకు కావాల్సింది అది. ఎందుకు అంటే ఎప్పుడైతే మీ పర్సన్ కార్మిక్ రిలేషన్లోకి జంప్ అయ్యారో మీకు మీ పర్సన్ పైన విరక్తి పుట్టింది. అంటే నేను ఇంత చేసినా తను మీకు వాల్యూ ఇవ్వలేదు, అది మీ బాధ ఏంటంటే అది అనమాట. సో మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. మీరు ఇన్ రిటర్న్ మీ పర్సన్ నుండి జస్ట్ కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్ట్ చేసింది అంతా కూడా మీరు ఇచ్చారు. కానీ జస్ట్ 1 కమిట్మెంట్ అనేది, 1 బిట్ ఆఫ్ కమిట్మెంట్ కూడా ఇవ్వలేదు మీ పర్సన్ మీకు. బట్ మీరు అయినా ఏమనుకున్నారంటే అడ్జస్ట్ అయిపోదాం. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీ రిలేషన్ ఎప్పటికన్నా ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది అన్న ఆశతో మీరు ఈ రిలేషన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చుకున్నారు మీరే. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే మీది ఇంకా పోయింది, పేషెన్స్ అనేది మీకు పోయింది. ఇంకా వెయిట్ చేయకూడదు, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ కూడా చేయకూడదు, వేస్ట్ అని మీరు వదిలేశారు. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే కంప్లీట్లీ పుల్ బ్యాక్ చేసుకున్నారో మీ ఎనర్జీస్, అప్పుడు ఈ పర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు అక్కడ. ఇప్పుడు ఎంత బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయిందంటే మీ పర్సన్ దృష్టిలో మీరొక ఏంజల్ అనమాట. అంటే మీరొక ఎర్త్ ఏంజల్. అండ్ మీరు లేకపోతే అసలు మీ పర్సన్ లైఫ్ జీరో అన్నట్టుగా తెలుస్తుంది అక్కడ మీ పర్సన్కి. సో ఇప్పుడు ఏదైనా చేయాలి, ఏమైనా చేసి మిమ్మల్ని మళ్ళీ
తన అటెన్షన్, మీ అటెన్షన్ అనేది తనకి కావాలి ఇప్పుడు. సో దానికి ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు మీ పర్సన్. ఓకే, సో అయితే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే ఈ పర్సన్ మేబీ నెక్స్ట్ 10 days లోపు మీకు మళ్ళీ కమ్యూనికేషన్ పంపిస్తారు, మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. అండ్ ఒక ఎమోషనల్ మెసేజ్తో స్టార్ట్ చేస్తారు. మీరు యాక్చువల్గా మీరు రియాక్ట్ అవుతారు కదా, జనరల్గా మెసేజ్ చేసినప్పుడు మీరు రిప్లై పెడతారు. అండ్ అదొక డీప్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది. మళ్ళీ మీరు రీయూనియన్ అనేది మీ ఇద్దరికి అవుతుంది. బట్ దిస్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా వదులుకోవాలని లేదు ఈ పర్సన్కి. అండ్ మీకోసం ఇంకొకరిని తన లైఫ్ పార్ట్నర్గా ఎవరన్నా ఫోర్స్ చేసి తనకి తన లైఫ్లోకి ఇంకెవరినన్నా పంపించిన అంటే మేబీ ఈ పాయింట్ అన్మ్యారీడ్ పీపుల్కి మ్యాచ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దామని ఎవరినన్నా మ్యాచ్ చూసినా ఈ పర్సన్ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అన్నీ ఆలోచించుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర సెకండ్ ఛాన్స్ కోసం వచ్చారు. కానీ ఇప్పుడు కూడా మీరు మిమ్మల్ని కేర్ చేయకుండా మళ్ళీ మీ దగ్గర కొన్ని రోజులుండి మళ్ళీ ఇంకొక పర్సన్తో నేను సెటిల్ అయిపోతానంటే ఈసారి మీరు మామూలుగా ఉండదు మీతో అని ఆ పర్సన్కి తెలుసు. ఓకే, సో అదంతా డిసైడ్ చేసుకుని ఈ పర్సన్ వస్తారు. అండ్ ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తారో దిస్ టైం అరౌండ్ June 5th or 6th ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతారు. మీరు తను ఎదుటి పడితేనే చాలు తను ఏడవటం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అంత ఎమోషనల్గా ఉన్నారు. చాలా డిప్రెషన్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్. బట్ తను చేసుకున్న అండ్ తను తీసుకొచ్చిన సిచ్యువేషనే ఇదంతా. ఈ కనెక్షన్ని సాబిటైజ్ చేసింది మీ పర్సనే అని మీ పర్సన్కి తెలుసు. బట్ ఇది 2 times అనమాట. ఇది సెకండ్ ఛాన్స్ మీరు ఇస్తున్నది, మీరు ఇవ్వబోయేది సెకండ్ ఛాన్స్ మీ పర్సన్కి. ఫస్ట్ టైం ఇలాగే జరిగినప్పుడు మీరు ఎక్స్క్యూజ్ చేశారు. బట్ ఇది సెకండ్ టైం. సో అందుకే మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు. ఈసారి సీరియస్గా తీసుకున్నారు మీరు కూడా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మనకి యూనివర్స్ అండ్ ఏంజల్స్, స్పిరిచువల్ గైడ్స్ మనకేం చెప్తున్నారు, మనకి అంటే రీడింగ్ చూసే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీరు కలెక్టివ్కి మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇక్కడ అంటే మీ వాల్యూస్ ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఎలాంటి మెంటాలిటీ అంటే ఒక నిజంగా చెప్పాలంటే మీది కూడా ఒక స్పిరిచువల్ మైండే, మీది చాలా స్పిరిచువల్ పర్సన్ మీరు. మీకు ఇలా డిఫరెన్సెస్ని మీరు హైలైట్ చేయడం మీకు ఇష్టపడరు. అది అంటే మీరు అందరినీ ఈక్వల్గా చూస్తారు. వాళ్ళు రిచ్ అవనివ్వండి, పూర్ అవనివ్వండి, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. అలా అంత మంచి మెంటాలిటీ మీది. సో మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్ అది. ఓకే, మీ వాల్యూస్ ఏంటో మీరు తెలుసుకోలేదు. కానీ అది చాలా మంచి మెంటాలిటీ. కానీ మీరు రాంగ్ స్టెప్ వేసేస్తున్నారు. అంటే మీరు సెలక్షన్లో రాంగ్ అనమాట. అంటే ఆలోచించట్లేదు మీరు. సడన్గా మీకు ఏది కరెక్ట్ అనుకుంటే అది చేసేస్తున్నారు మీరు కూడా. సో అక్కడ మీరు రాంగ్ స్టెప్ అనేది వేస్తున్నారు. బట్ మీ వాల్యూస్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీ లిమిట్స్ అండ్ బౌండరీస్ కూడా మీరు సెట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే జనరల్గా ఈ రోజుల్లో మంచితనాన్ని వీక్నెస్గా తీసుకొని ఆడించే వాళ్ళు కూడా ఉంటారు. మ్యానిపులేటర్స్ ఎక్కువ ఉంటారు. సో మీరు మంచిగానే ఉండండి, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయండి. ఓకే, అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఇక్కడ మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఆర్ ఫస్ట్ టైం మీకు మీట్ అయినప్పుడే ఈ పర్సన్ మీకు మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా ఇవైతే చేశారు. అవి జనరల్గా అందరి మధ్య జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ పిక్స్ పోస్ట్ చేయటం,
మూవీస్లోంచి సాంగ్స్ తీసి అవి మీకు పంపించడం అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. బట్ మీరేమనుకున్నారంటే ఆ పర్సన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, సో అందుకే మీ వైపు వస్తున్నారని, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారని మీరు అనుకున్నారు. బట్ అక్కడ అది కాదు. మీరు ఎంత హై వాల్యూస్లో ఉన్నా, మీది హై ప్రొఫైల్ కూడా ఉన్నా కూడా మీరు అలాంటి పర్సన్కి అటెన్షన్ పే చేస్తున్నారు అండ్ అలాంటి పర్సన్ని మీరు రిసీవ్ చేసుకున్నారు. అది అక్కడ మీరు వేసిన రాంగ్ స్టెప్ అనమాట. అప్పుడు మీ పర్సన్ ఏమనుకున్నారు అంటే, మీకు మీ పర్సన్ తప్ప ఇంకెవరు కూడా మీ వైపు చూడరు. సో మీకు ఎవరు అట్రాక్ట్ అవ్వడం లేదు కాబట్టి మీరు మీ పర్సన్కి అట్రాక్ట్ అయ్యారు అని మిమ్మల్ని చాలా తక్కువగా చూసారు ఇక్కడ మీ పర్సన్. అందుకే మిమ్మల్ని పక్కన పెట్టేసి డిఫరెంట్ కార్మిక్స్కి కనెక్ట్ అయ్యారు అని అంటే రీజన్ అది. మీ పర్సన్ కూడా మీకు వాల్యూ ఇచ్చి ఉంటే ఈ థర్డ్ పార్టీస్ అనేవాళ్ళు ఎంటర్ అవ్వరు ఎవరి లైఫ్లో అన్నా. ఓకే, సో అదే జరిగింది ఇక్కడ. సో ఈ సెకండ్ టైంలో మీరు సెకండ్ ఛాన్స్ మీ పర్సన్కి ఇచ్చేటప్పుడు కూడా మీరు మీ పర్సన్కి ఇదే మాట చెప్పండి, థర్డ్ ఛాన్స్ అనేది ఉండదు అని క్లియర్గా చెప్పండి. అండ్ మీ పర్సన్ మీకు చాలా ప్రామిసెస్ అయితే చేస్తారు. అవన్నీ కూడా రియల్ ప్రామిసెసే, కానీ అవన్నీ కూడా ప్రూవ్ చేసుకోమనండి. జస్ట్ ఏదో ఆన్లైన్ మెసేజెస్ చేసేస్తే అదొక రిలేషన్షిప్ అవ్వదు. ఓకే, ఆన్లైన్లోనే ప్రూవ్ చేసుకుంటాను అంటే అది కూడా రిలేషన్షిప్ అవ్వదు. ఓకే, సో మీరంతా చైల్డిష్గా మీరు బిహేవ్ చేయకండి. ఫస్ట్ ఏదైనా మీ పర్సన్ చెప్పినప్పుడు అది ప్రూవ్ చేసుకోమని అడగండి. మీ పర్సన్ ఎప్పుడైతే ప్రూవ్ చేసుకుంటారో అప్పుడు మీరు నమ్మండి. ఎందుకంటే మీరు చాలాసార్లు మీ పర్సన్ చేతిలో చీటింగ్ చేయబడ్డారు. మీ పర్సన్ మీకోసం ఏమనుకుని చీటింగ్ చేస్తారంటే, మీరు ఒక ఏమంటారు దాన్ని, తెలివి తక్కువ వాళ్ళని చూసినట్టుగా చూస్తారు మీ పర్సన్. సో మీరు మళ్ళీ అలా ప్రూవ్ అవ్వకండి మీ పర్సన్ దృష్టిలో. సో తెలివిగా ఉండడానికి ట్రై చేయండి ఈసారన్నా. అండ్ మీరు ఎప్పుడైతే ఇలా ఉండడం స్టార్ట్ చేస్తారో మీ పర్సన్ మీతో కరెక్ట్గా ఉండడం స్టార్ట్ చేస్తారు. అటు మీ పర్సన్ కూడా ఒక రైట్ ట్రాక్ పైన పెట్టిన వాళ్ళు అవుతారు మీరు అప్పుడు. ఓకే, సో మీరు స్ట్రిక్ట్గా ఉండండి. ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు అది ప్రూవ్ చేసుకోమనండి, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి దాన్ని. ఓకే, సో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్య, అంటే ఇది మెయిన్ థింగ్ అనమాట. అండ్ ఈ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష అండ్ సింహరాశులు, వృషభ, కన్య, మకర రాశులు ఉన్నాయి. అండ్ మిథున, తుల అండ్ వృశ్చిక, మీన రాశులు ఉన్నాయి. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 555 with 777 అని టైప్ చేసి పక్కన ఒక హార్ట్ సింబల్ని డ్రాప్ చేయండి. మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా క్లెయిమ్ చేసుకోగలుగుతారు. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ 6 of 1 ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.